సార్ నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎలాంటి కవితలు రాస్తూ ఉంటారు? పశ్చిమ గోదావరి జిల్లా కొణితివాడ జడ్పీహెచ్ఎస్ రాయకుదురు హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అంటే మన తెలుగు భాషని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో మరి ప్రపంచ సభలు జరుపుకుంటున్నప్పటికీ కూడా రాష్ట్రంలో తెలుగు అనేది లేకుండా కనుమరుగయ్యే రోజులు వచ్చినాయి. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది ప్రతి కుటుంబ సభ్యులు, ప్రతి వ్యక్తిలోనూ ఉంది ఇది. కాబట్టి దానికోసం ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి చిన్న చిన్న కవితలు పిల్లల ద్వారా మంచి ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఈ పద్యాలు కూడా బ్రతకాలి కొంతకాలం. ఆ పద్యం అనేటటువంటిది వచన రూపంలోకి మారిపోతుంది తప్ప పద్యం అనేది ఎక్కడ కనపడకుండా పోతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. కాబట్టి చిన్నది ఒక పద్యం రాశాం, దాన్ని ఒకసారి పలకండి. తీయ తీయని చక్కని తెలుగు భాష, తేనె తేటలొలికించు తెనుగు భాష, మధుర మధురము మనదైన మహిత భాష, అమర భాషను మించిన దాంధ్ర భాష. మరొకటి, మధురంబై మధురంబునై మధురమై మాధురీయమై యొప్పి అదరం బంధు అమృతంబు చిల్కు తెనుగు హలాదైక సంధాయిని విదు పూర్ణోదయమున్ పవిత్ర విలసద్వేదం సంగీతమున్ సుదధిన్ సుంద సుగంధ నవ్యలతికలన్ పొం సొంపార కీర్తించెద. చాలా 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 చక్కగా పాడారు సార్. అసలు ఇట్లాంటి పద్యాలు వినగితే మనం చాలా కాలం అవుతుంది. ఇట్లాంటి పద్యాలను మనం బతికించాలి, మనం తెలుగు భాషను బతికించుకోవాలి. సో ఇట్లాంటి కవులు కళాకారులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళను వెలుగులోకి తీసుకురావాలి. మనం తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.